Hello everyone, welcome back to my channel. Nenu mee Janya. I'm back again with another brand new video with the bare face. Nenaithe face ki emi apply cheyaledandi. Not even foundation, asalu elanti moisturizer apply cheyaledu, lipstick eskoledu, eyebrow enhance cheyaledu, kajal petkoledu because I wanted to show you all the steps that I follow to do my makeup. Because manaki ippudu festivals kuda chaala vastunayi kada, like Varalakshmi Vratham ani, Rakhi ani, manaki very soon Vinayak Chavati undi, Diwali, so manaki vastu untayi kada. So ఈ రోజు నేను చూపించే మేకప్ లుక్ అనేది స్పెసిఫిక్గా వరలక్ష్మి వ్రతం అనే కాకుండా మీరు ఏ అకేషన్లో అయినా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే కమింగ్ ఫెస్టివల్ మనకి వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను వరలక్ష్మి వ్రతం అని స్పెసిఫై చేశాను. అంతే తప్ప ఇది వరలక్ష్మి వ్రతంకి మాత్రమే ఫాలో అవ్వాలని ఏమీ లేదు. సో మనం స్టార్ట్ చేసే కంటే ముందు మీరు నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను వీడియోని అయితే కంప్లీట్గా జూమ్లో పెట్టేశానండి. ఐ హోప్ నేను కాజల్ అప్లై చేసినప్పుడు అండ్ లిప్స్టిక్ పెట్టినప్పుడు ప్రతి ఎవ్రీ డీటెయిల్ మీకు క్లియర్గా కనిపించాలనే ఉద్దేశంతోనే నేను జూమ్ చేశాను. ఐ ఫస్ట్ టైమ్ మై హెయిర్. So first step is applying moisturizer. You can apply any of the moisturizers that is available with you. నేనైతే ఎప్పుడు చెప్పేది అండి, స్పెసిఫిక్గా ఏం లేదు. నేను ప్లమ్ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తాను. 1.5 years I've been using the same moisturizer అనమాట. నాకు అంత ఇష్టం. సో నా స్కిన్ టైప్కి చాలా సూట్ అయిందనమాట. సో నేను అందుకే ఆ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తున్నాను. అండ్ మాయిశ్చరైజర్ని కూడా మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఫేస్ పై నుంచి ఫౌండేషన్ కానీ వేరే ఏ క్రీమ్ అప్లై చేసినా కూడా ఎక్కువ జారిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా కొద్దిగా ఎంత కావాలో అంత యూజ్ చేసుకుంటే కనుక మనకి మేకప్ అనేది బాగా కూర్చుంటుంది. సో మాయిశ్చరైజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో నేను మాయిశ్చరైజ్ అయితే చేసేసుకున్నాను నా స్కిన్ని. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత గివ్ ఇట్ లైక్ 2 to 3 minutes ఆఫ్ టైం గ్యాప్ ఇచ్చి దాని తర్వాత వేరే క్రీమ్ అప్లై చేయండి. బీట్ ఎనీ స్టెప్. మీరు ప్రైమర్ అప్లై చేసిన తర్వాత కూడా 2 minutes ఆగండి. అప్లై ఫౌండేషన్, వెయిట్ ఫర్ 2 minutes, అప్లై కన్సీలర్. సో ఇట్స్ బెటర్ యూ గివ్ టైమ్ ఫర్ ద క్రీమ్ టు సెటిల్ డౌన్ ఇన్ యువర్ ఫేస్ అనమాట. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు డూ ద ఐబ్రోస్ బికాజ్ మనం ఇప్పుడే మాయిశ్చరైజ్ చేసాం కదా, దానికి కూడా టైం ఇచ్చినట్టు ఉంటుంది సెటిల్ అవ్వడానికి స్కిన్లో. సో ఈ లోపు మనం ఐబ్రోస్ని చేసేసుకున్నాం. ఐఎమ్ టేకింగ్ దిస్ యాంగిల్ బ్రష్. ఈ బ్రష్తో మనకి ఐబ్రోస్ అనేవి చాలా నీట్గా చేసుకోవచ్చు. ఐఎమ్ టేకింగ్ దిస్ ADS ఐబ్రో ఎన్హాన్సర్. ఐవ్ బీన్ యూజింగ్ దిస్ సిన్స్ వెరీ లాంగ్. సో ఇప్పుడు కూడా నేను ఇదే చూస్ చేస్తున్నాను. మీరు చూసారంటే నా ఐబ్రోస్ అనేవి షేప్లో లేవు బికాజ్ నేను చేయించుకోలేదు. ఎక్స్ట్రాస్ని కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో స్టార్టింగ్లో వచ్చేసి మనం పైకి ఈ విధంగా స్ట్రోక్స్ ఇచ్చుకున్నామంటే చాలా న్యాచురల్గా కనిపిస్తాయి. మనకి ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఎక్కువ వచ్చేసింది అనుకోండి, ఆ పార్ట్ని వదిలేసి ఫస్ట్ రెస్ట్ ఆఫ్ ది ఐబ్రోస్ని ఫిల్ చేసేసుకోవాలి. అయిపోయిన తర్వాత బ్రష్ని ఇలా పర్పెండిక్యులర్గా పెట్టి ఇలా పైకి స్ట్రోక్స్ ఇచ్చామంటే ప్రోడక్ట్ని బ్లెండ్ చేసేయచ్చు. సో జస్ట్ నేను ఫిల్ చేశాను ఐబ్రోస్ని. ఇప్పుడు మనం ఐబ్రోస్ని ఎన్హాన్స్ చేసుకుందాం కన్సీలర్ అప్లై చేసి. ఇది ఒక అమేజింగ్ ట్రిక్ అండి, చెప్తాను. ఐఎమ్ యూజింగ్ ద మెబ్లిన్ కన్సీలర్ ఇన్ ద షేడ్ మీడియం హనీ 25. సో నేను ప్రోడక్ట్ని తీసుకుంటున్నాను. ఇలా నేను స్ట్రైట్గా ఉన్న బ్రష్ని యూజ్ చేస్తున్నాను. మనం మొత్తం అంతా బ్లెండ్ చేసేయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇటువైపు బ్లెండ్ చేసేసుకుందాం బికాజ్ ఇటువైపు కూడా మనం అప్లై చేసేసుకుంటే అది డ్రై అవుట్ అయిపోద్ది. ఫస్ట్ మనం దీన్ని బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను సేమ్ బ్రష్ తోటి ప్రోడక్ట్ అనేది కొంచెం ఎక్కువ అయిందండి. సో నేను ఇటువైపు కూడా అప్లై చేసుకుంటున్నాను.
అవి బాగా ఎన్హాన్స్ అయ్యి బాగా కనపడుతున్నాయి. సో ఐబ్రోస్కి మనం ఈ విధంగా కన్సీల్ చేసుకొని కార్నర్స్ అనేవి నీట్గా చేసుకోవడం వల్ల చాలా మంచి లుక్ వస్తుందండి. మీకు ఒకవేళ ప్రోడక్ట్ అనేది ఐ పైన ఎక్స్ట్రా వస్తుంది అంటే మనం దాన్ని మొత్తం బ్లెండ్ చేసుకుందామండి. నేను డాంప్ బ్యూటీ బ్లెండర్ తోటి మొత్తం ఎక్స్ట్రా ఉన్న ప్రోడక్ట్ని ఇలా రిమూవ్ చేసేస్తున్నాను. సో చూసారు కదా, సో దట్స్ హౌ ఇట్ లుక్స్. ఇప్పుడు మనం ఫౌండేషన్లోకి వెళ్ళిపోదాం. ఐమ్ యూజింగ్ ద మెబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ ఇన్ ద షేడ్ వార్మ్ హనీ. ఇఫ్ యూ కెన్ సీ నా ఫౌండేషన్ అనేది కరెక్ట్గా నా స్కిన్ టోన్కి మ్యాచ్ అయిందండి. ఎప్పుడైనా కూడా మీరు ఫౌండేషన్ అనేది మీ స్కిన్కి మ్యాచ్ అయింది మాత్రమే తీసుకోవాలి. అంటే అలా తీసుకోవడం వల్ల కేకీగా అనిపించదు అనమాట స్కిన్ అనేది. సో మీరు ఫౌండేషన్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీ జా లైన్ దగ్గర క్రీమ్ని ఇలా అప్లై చేశారంటే మీకు దగ్గరగా ఉన్నది ఏదైతే షేడ్ అనేది మ్యాచ్ అవుతుందో సో దాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. So I'm taking the Damn Beauty blender and I forgot to mention, ఒకవేళ మీకు ఏమన్నా డార్క్ స్పాట్స్ కానీ ఏమన్నా బ్లెమిషెస్ కానీ ఏమన్నా ఉంటే కనుక మేక్ షూర్ దట్ యూ ఆర్ యూజింగ్ ద కలర్ కరెక్టర్ బిఫోర్ అప్లయింగ్ ద ఫౌండేషన్. సో మై ఫౌండేషన్ అప్లికేషన్ ఈజ్ డన్. ఇప్పుడు నాకు అండర్ ఐ దగ్గర డార్క్నెస్ అనేది ఉందండి. సో నేను కన్సీలర్ అప్లై చేస్తున్నాను. అండ్ కొంచెం హైలైట్ చేయడానికి నేను నోస్ దగ్గర కూడా ఇక్కడ అండ్ నా ఫోర్ హెడ్ దగ్గర కొంచెం కన్సీలర్ అప్లై చేస్తున్నాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. అండ్ వన్ మోర్ థింగ్, మనం లిప్ని కూడా ఇప్పుడే మాయిశ్చరైజ్ చేసుకుందాం. బికాస్ బై ద టైం మనం లిప్స్టిక్ పెట్టుకునే టైంకి మన లిప్స్ అనేవి కొంచెం మాయిశ్చరైజ్ అవుతాయి అండ్ ఆల్సో లిప్స్టిక్ అప్లికేషన్కి చాలా ఈజీగా ఉంటుంది. నేను లూజ్ పౌడర్ని అప్లై చేస్తున్నాను బికాస్ కన్సీలర్ అప్లై చేశాను కదా. సో దానివల్ల మనకి ఆయిలీనెస్ అనేది త్వరగా వచ్చేస్తుంది. సో దాన్ని నేను సెట్ చేయడానికి ఇక్కడ నేను లూజ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. I'll just keep it for 2 minutes and then remove it. I'm planning to wear something in pink, so eyeshadow kuda pink color lo unte manaki look anedi chaala baaguntundi. So this is from PAC. I'm using this brush. Make sure that you dust out the excess. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. సో నేను చాలా దూరంగా పట్టుకున్నానండి బ్రష్ని బికాజ్ మనం ప్రెషర్ అప్లై చేసి మనం సర్క్యులర్ మోషన్లో తిప్పొద్దు. సో యూ షుడ్ డూ ఇట్ వెరీ లైట్గా అనమాట. సో సేమ్ వే
ఐ విల్ ఆల్వేస్ ప్రిఫర్ డూయింగ్ ఇట్ మొత్తం ఐ షాడో ఒకటేసారి కాకుండా ఏ షేడ్ అయితే తీసుకుంటున్నామో ఆ షేడ్ నేను ఈక్వల్గా 2 ఐస్కి ఒకటేసారి చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం నేను అలాగే ప్రిఫర్ చేస్తాను. సో అబ్జర్వ్ చేశారంటే నేను సర్క్యులర్ మోషన్లోనే రొటేట్ చేస్తున్నానండి. అండ్ ఆల్సో మేక్ షూర్ దట్ అవుటర్ కార్నర్లోనే ఎక్కువగా ప్రోడక్ట్ అప్లై చేయడానికి ట్రై చేయండి. బికాజ్ ఇన్నర్ కార్నర్లో అప్లై చేయడం వల్ల మనకి ఎక్కువ ఈజీగా బ్లెండ్ అవ్వదు అనమాట ప్రోడక్ట్ అనేది. సో ఐఎమ్ అప్లయింగ్ ద సేమ్ కలర్ ఇన్ ద క్రీజ్ లైన్ యాజ్ వెల్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ఇన్నర్ కార్నర్. పింక్ అండ్ గోల్డెన్ అనేది చాలా నైస్ కాంబినేషన్. ఇలాంటి బ్రషెస్ మనకి ఇన్నర్ కార్నర్ వరకు వెళ్ళి ప్రోడక్ట్ని అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనం కార్నర్స్కి కొంచెం స్మోకీ లుక్ ఇద్దాము. So my eyeshadow is done. Let's move on to eyeliner and kajal. ఐలైనర్ అనేది ఈ హెయిర్ పిన్తో మనం ఈజీగా ఎలా పెట్టుకోవచ్చో చూద్దాం. బికాజ్ వింగ్డ్ ఐలైనర్ అనేది అందరికీ అంత ఈజీగా రాదు కదా. సో దీనివల్ల మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈరోజు నేను మీకు అదే ప్రొసీజర్ చూపిస్తున్నాను. హియర్ ఐఎమ్ యూజింగ్ ద మెబ్లిన్ జెల్ ఐలైనర్. దీన్ని మనం ఐఎమ్ టేకింగ్ ద ప్రోడక్ట్ ఆన్ అ బ్రష్ అండ్ నేను అప్లై చేసుకుంటున్నాను. సో వి గాట్ ఇట్ రైట్. ఇప్పుడు మనం వీటిని ఫిల్ చేసేసుకోవడమే. To the bottom lash line now. మనం యూస్ చేసిన డార్క్ ఐ షాడో ఉంది కదండి. సో సేమ్ ఐ షాడోని నేను బాటమ్ లైన్ దగ్గర కూడా స్మచ్ చేస్తున్నాను. మనకు అప్పుడు ఐస్ అనేవి కొంచెం బ్రాడ్గా కనిపిస్తాయి అన్నమాట. సో నౌ కాజల్ అప్లై చేసుకుందాం. ఐఎమ్ పంపింగ్ మై ఐ లాషెస్ బికాజ్ ఐ అనేది ఓపెన్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. ఇలా ఐ లాష్ కర్ల్ చేసుకోవడం వల్ల మీకే చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి. సో లెట్స్ అప్లై ది మస్కారా. నెక్స్ట్ నేను నోస్ కాంటోరింగ్ చేస్తున్నానండి. నోస్ కాంటోరింగ్ చేయడం వల్ల మనకి నోస్ అనేది స్ట్రైట్గా కనిపిస్తుంది అనమాట. నిజంగానే అనిపిస్తుంది. సో అందుకే కాంటోర్ చేస్తారు. అండ్ ఒకవేళ రౌండ్ ఫేస్ ఉంటే కనుక చీక్ కాంటోర్ చేస్తే మనకి చీక్ బోన్స్ అనేవి హైలైట్ అవుతాయి.
సో ఐల్ బి నౌ డూయింగ్ ద చీక్ కాంటోరింగ్. నాకు చీక్ కాంటోరింగ్ అంత నచ్చదు, బట్ స్టిల్ అప్పుడప్పుడు నేను లైట్గా చేస్తూ ఉంటాను అనమాట. మనకి కొన్ని మేకప్ లుక్స్లో ఒక్కొక్కలా కనిపిస్తుంటామండి. సో అది డిపెండ్స్ అపాన్ ద కాంటోరింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఎక్కువగా చీక్స్ ఉన్నాయి, మనకి చీక్ బోన్స్ అనేవి హైలైట్ అవ్వాలి అనుకుంటే మనం ఈ విధంగా కాంటోర్ చేయడం వల్ల చీక్ బోన్స్ అనేవి హైలైట్ అవుతాయి. అండ్ చీక్ బోన్స్కి మనం బ్లష్ అండ్ హైలైటర్ని అప్లై చేస్తాం కదా, అప్పుడు అవి బాగా ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నేను బ్లష్ని కూడా అప్లై చేస్తున్నాను. యూజువల్గా చాలామంది బ్లష్ని అసలు ప్రిఫర్ చేయరండి, బట్ బ్లష్ అప్లై చేయడం వల్ల మనకి న్యాచురల్గా పింక్ చీక్స్ అంటే ఎలా కనపడతాయో ఆ విధంగా ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ ఇప్పటివరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. Let's highlight the cheekbones now. Do not want to apply a lot of highlighter, so I'm just So my makeup is almost ready. I'm slightly removing the moisturizer that I have applied on my lips. So which one do we choose? Okay, let's go with this. So I don't have a pink color lipstick, so నేను ఈ పెన్సిల్ యూజ్ చేసే లోపల కూడా ఫిల్ చేసేస్తున్నాను. సో పీపుల్, మై ఫేస్ మేకప్ ఈజ్ డన్. నేను వెళ్ళి శారీ వేసుకొని ఓవరాల్ లుక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు నో హౌ ఐ డ్రేప్ మై శారీ, నేను దానిపైన వీడియోస్ ఆల్రెడీ చేశాను. అండ్ దాని లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో మీకు నచ్చిన స్టైల్లో మీరు శారీని డ్రేప్ చేసుకోవచ్చు. సో ఇది నా ఫైనల్ లుక్ అండి. మీకు ఎలా అనిపించిందో అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.